ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్యామ్ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్, సో అలా ఇద్దరం లవ్ చేసుకోవడం జరిగింది. కానీ మా మ్యారేజ్ అంటే కన్నా ఒప్పుకోవట్లేదు. ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒకటి రీజన్ చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎవరు ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నారు? శ్యామ్ వాళ్ళ నాన్నగారు పోస్ట్ పోన్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని మీరు లవ్ లో ఉన్నారు కదా? నేర్చుకుందామని కూడా అనుకున్నాం. హలో నాన్న, నేను రూపాన్ని పెళ్లి చేసుకుంటాను విషయం మాట్లాడదాం అన్నావు కదా. నేను ఎన్నిసార్లు లేపాను కాదు, నువ్వు అర్థం కాదా? ఇంక వద్దు అంటే వద్దు అంతే. రీజన్ చెప్పచ్చు కదా అంకుల్. రీజన్ ఏం లేదమ్మా, వద్దు, మీ ఇద్దరికి పెళ్లి చెప్తాం. మీ బాబు పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయికి ప్రామిస్ చేశాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, 4 ఏళ్ల నుంచి కలిసి. పిల్లలు వాళ్ళంటే ఏదో తేలిక చేశారు. మీరు పెద్దవాళ్లే కదా, తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు నేను పంపించడం. ఏదైనా ఒక మాట అంటే జనాలందరూ ఉద్యోగిలా ఉన్నారు మీరు అందరూ. జనాలను ఉసిగొల్పు నీకేముందండి? ఇప్పుడు అంతా ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారా? అంటే మీ ఫ్రెండ్ అని చెప్తుంది, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్స్ మీ ఇష్టం వచ్చినట్టు కలిపేస్తారా? మాట్లాడుతున్నారా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? నేను డైరెక్ట్ గా చెప్తుంటే అరే మీకు నచ్చినట్టు మీరు చేశారండి, మరి మీ అబ్బాయి ఫీలింగ్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? ఇదే నా చివరి మాట. నువ్వు గనక తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నువ్వు నా శవాన్ని చూస్తావు. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలకి ఖచ్చితంగా తగులుతాయి అంటారు. నిజంగా అది మాత్రం కరెక్ట్ అండి. ఎవరో ఏదో తప్పు చేస్తే ఇంకొకరు అనుభవించాలా శిక్ష అన్నట్టు. ఎందుకంటున్నానంటే ఈరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి, చాలా చక్కగా జెన్యున్గా ప్రేమించుకున్నారు. మంచి కలిసిన ఫ్యామిలీనే, అటు కానీ ఇటు కానీ. అయితే పెళ్లి దాకా వచ్చేసరికి తండ్రి ఒప్పుకోవటంలే. వీళ్ళిద్దరేమో బీభత్సంగా గొడవ పన్నికి ఎలాగైనా మేము రెడీ ఉన్నాము, మాకు సొల్యూషన్ కావాలి అని అంటున్నారు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తాం, నిజంగా ఆ పేరెంట్స్ ఏం తప్పు చేశారు? సో ఇవన్నీ తెలుసుకొని మనం డిస్కషన్ వాటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారండి అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఉష, సో ఇందాక నేను అన్నట్లు పెద్దవాళ్ళు చేసిన తప్పులు ఏదో ఒక రూపాన మామూలుగా అంటూ ఉంటారు కదా, పిల్లలకి వస్తాయి. కానీ వీళ్ళిద్దరు ఇక్కడ చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. ఒకరినొకరు విడిపోము మేము ఎలాగైనా అంటున్నారు. వాళ్ళ నాన్నకి ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోవటం లేదంట. ఒకసారి అసలు ఆ ప్రాబ్లం ఏంటో విని వాళ్ళ నాన్న ప్రాబ్లం ఏంటో విందాం. కాల్ చేద్దాం. హలో. హలో, శ్యామ అమ్మ? అవునండి, మీరెవరండి? నమస్తే అమ్మా, నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం. అదే మీరు కాంటాక్ట్ అయ్యారు కదా, అసలు మీ ప్రాబ్లం ఏంటి? తర్వాత ఇక్కడ మన దగ్గర లైఫ్ కోచ్ విజయ అమ్మ ఉన్నారు, అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. సో ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి మాట్లాడండి అమ్మా. చెప్తాను మేడం. నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నా మేడం. ఆ అమ్మాయి పేరు రూపా మేడం. అయితే మేమిద్దరం ఇప్పటి నుంచో మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు మేడం. నేను తను చిన్నప్పటి నుంచి అంటే ఇంటి పక్కన ఉండేవాళ్ళని. అండ్ ఇప్పుడేమో తను ఐటీ సెక్టర్ లో చేస్తుంది, అంటే వేరే ఆఫీసు. ఓకే. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కదా, తను బాగా కేరింగ్ అది చూసి నాకు లవ్ అయింది. అయితే మా నాన్నకి చెప్తే మా నాన్నేమో నేను మీకు పెళ్లి చేయను అని ఒప్పుకోవట్లేదు మేడం. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అడుగుతుంటే మాత్రం చెప్పట్లేదు మేడం. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం నాకు. అంటే ఇప్పుడు నీకేం కావాలి అమ్మా అసలు? అంటే ఓకే, మీరిద్దరు ప్రేమించుకున్నారు, మీరిద్దరు ఇష్టపడినారు, అసలు మీకేం కావాలి? అవతల ఆ అమ్మాయికి మీరంటే ఎంత ఇష్టం ఉంది, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకోవాలి కదా. మీరైతే చెప్తున్నారు. కలుపుతాం మేడం, తనతో కూడా ఫోన్. ఒకసారి కలుపమ్మా, కలుపు. అమ్మాయి పేరేంటమ్మా? రూపా మేడం. సో అంటే ఒకే కాలనీలో ఉన్నారు, ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. అదే పెళ్లి ప్రాబ్లం. దాకా వచ్చేసరికి ఫాదర్ ఒప్పుకోవటం, చిన్నప్పటి నుంచి కలిసి ఫాదర్ ఒప్పుకోవటం లేదు. The person you are speaking with has put your call on hold.
Please stay on the line. ఇది చాలా కామన్. నేను పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ ఒప్పుకోకపోతే, Yes. బట్ ఈ జనరేషన్ లో కూడా ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కన్సెంట్ కావాలి, మా నాన్న ఒప్పుకోవాలంటాడు. యూజువల్ గా అయితే చెప్పకుండా కూడా చాలా చేసేసుకుంటారు. జరుగుతున్నాయి కదా ఉషా ఈ మధ్య కాలంలో. The person you are speaking with has put your call on hold. సిన్సియర్ గా ప్రేమిస్తే Please stay on అలాగే the line. ఉంటది. అంటే ఏదో అంటే బలమైన కారణం ఏదైనా ఉండి వద్దంటున్నారో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరి వాళ్ళ నాన్నగారికి కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీనే. జనరల్ గా అయితే ఒప్పుకుంటారు. ఒప్పుకోలేదు అంటే మరి ఆయన వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం The person you ఉంటేమో are speaking కనుక్కుంటారు. with has put your call on hold. హలో రూపా, శ్యామ్. నువ్వు నేను కలిపి సుమన్ టీవీకి మెయిల్ పెట్టాం కదా నిజానికి మన ప్రాబ్లం. అవును. అదే మేడం వాళ్ళు మాట్లాడతారంట. అమ్మ రూపా, మేడం చెప్పండి మేడం. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. అదే అసలు మీ సమస్య ఏంటమ్మా మీ ఇద్దరిది? ఆల్రెడీ నాకు శ్యామ్ అయితే మాకు చెప్పారు, ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, లైఫ్ కోచ్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. ఒక్కసారి చెప్తారా అమ్మ, అసలు మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ లవ్, అసలు మీ ఇద్దరు పరిచయం ఎలా అయింది? మ్యామ్ యాక్చువల్లీ వచ్చేసి శ్యామ్ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. శ్యామ్ వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే, అందులో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేడం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ చదువుతూ ఉన్నాము. సో అలా శ్యామ్ మీద ఇష్టంతో ఇద్దరం లవ్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా రూపా? మా నాన్నగారు చనిపోయి 15 years అవుతుంది మేడం. అప్పటి నుంచి మీ అమ్మగారే మీ ఆలన పాలన అంతా చూసుకున్నారు, చదివించి మంచి ఉద్యోగం వచ్చేదాకా చూశారు. అవును మేడం. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? యాక్చువల్లీ వచ్చేసి అంకుల్ వచ్చేసి అంతా బాగా క్లోజ్ గా ఉంటారు మేడం, మాతో బాగా చూసుకుంటారు. కానీ మా మ్యారేజ్ అంటే కన్నా ఒప్పుకోవట్లేదు ఇంట్లో. ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒకటి రీజన్ చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎవరు ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నారు? శ్యామ్ వాళ్ళ నాన్నగారా? మా శ్యామ్ వాళ్ళ నాన్నగారు పోస్ట్ పోన్ చేస్తున్నారు మేడం. మీ అమ్మగారికి ఏం ప్రాబ్లం లేదా? మా అమ్మగారు అడుగుతుంటే తను కూడా ఏం మాట్లాడట్లేదు మేడం. ఇష్టం అని చెప్పట్లేదు, వద్దు అని చెప్పట్లేదు, అవును అని చెప్పట్లేదు. ఏమీ చెప్పట్లేదు అనమాట. ఏమీ చెప్పట్లేదు మేడం. సో నేను అందుకే ఇంకా ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అని నేను శ్యామ్ అనుకున్నాము. శ్యామ్, నేను అడ్వకేట్ ఉషశ్రీని. అంటే పెళ్లి చేసుకుందామని మీరు లవ్ లో ఉన్నారు కదా? అవును మేడం. సో పెళ్లి చేసుకుంటానని డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుందాం. ఎందుకంటే తను నేను చాలా అంటే ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను మేడం. మీరు ఆల్రెడీ లేచిపోదాం అని కూడా అనుకున్నాం మేడం. కానీ ఎందుకంటే లేదు, తప్పు అలా చేయకూడదు, ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మేము మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుందామని. సో ఇక్కడ నువ్వెక్కడ చెప్పట్లేదు మేడం. సో నువ్వెక్కడ డాడీతో మీరు మాట్లాడండి మేడం. అదే ఒక్కసారమ్మా చెప్తారా? శ్యామ్, నువ్వెక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశం నీకైతే లేదు? లేదు మేడం. కంపల్సరీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి వెళ్ళిపోయినా సరే పెళ్లి చేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉంది నీకు. అవును మేడం. ప్రాబ్లం మీ నాన్నగారు మాత్రమే, అంతేనా? ఫ్యామిలీతో ఉన్నాం అనుకుని నేను మా డాడీని అడిగితే ఏం చెప్పట్లేదు మేడం. ఓకే శ్యామ్, మరి ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా? ఏం లేదు మేడం, నాకు ఒకసారి మీరు మా నాన్నతో గారు మాట్లాడి ఒకసారి నాకు న్యాయం చేస్తే మా ఇద్దరు పెళ్లికి మీరు మీ ఫ్యామిలీ విషయంలో మేము అంటే చెప్తారా అని. ఓకే సరే, మీ నాన్నగారితో ఒకసారి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏం పలకట్లేదు మేడం. ఓకే, ఈ అమ్మాయి ఒకరు మా ఇంటికి వచ్చినా తను మంచిగా చూసుకుంటాడు మేడం. అన్ని బాగున్నాయి, పెళ్లి దాకా వచ్చేసరికి ఒప్పుకోవటం లేదు. సో మీ నాన్నగారికి అమ్మాయి అంటే ఇష్టము, చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని బాగున్నాయి, పెళ్లి అంటే మాత్రమే ఒప్పుకోవట్లేదు, అంతేనా? అవును మేడం. సరే ఒకసారి కలపండి అమ్మా. అంటే పెళ్లి అంటే ఇటువైపు నాన్నగారు, అటువైపు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కూడా అంత మౌనంగా ఉన్నారని చెప్తుంది. neither yes nor no. అంతే, ఇద్దరికి ఇష్టం లేనట్టే ఇష్టం ఉంది లేదు, చేయడం వీళ్ళకి. కానీ ఇప్పుడు కాలంలో ఒప్పుకోకపోతే అదే కదా, వీళ్ళు నిజంగా వీళ్ళని వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే అంటే మీరు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకో, మేము ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము, మేము పెళ్లి చేసుకుంటాము, మేజర్లు అయిపోయాము అనుకుండా అంటే ఇట్లాంటి కాలంలో కూడా ఈ పిల్లలు తల్లిదండ్రిని ఒప్పించుకొని చేసుకోవాలనుకోవడం మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన ఇదే మనం హర్షణి అంశం. అండ్ కాకపోతే మరి డబ్బులు ఏమన్నా అమ్మాయికి ఏమన్నా తక్కువ ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఏదో అదే మాత్రం బాగానే చూసుకుంటారంట. అంటే బాగున్నా పెళ్లి అనేటప్పటికి సొసైటికల్ కన్స్ట్రెంట్స్, డబ్బులు అన్ని వస్తాయి కదా. అన్నీ వస్తాయండి. నేను రూపాని పెళ్లి చేసుకుంటా విషయం మాట్లాడదాం అన్నావు కదా, నేను ఎన్నిసార్లు చెప్పాను. కాదు నువ్వు అర్థం కాదా, ఇంక వద్దు అంటే వద్దు అంతే. అదే ఎందుకు నీకు, అదే అసలు నువ్వు ఎందుకు ఆ రీజన్ చెప్పకుండా అసలు ఎందుకు వద్దు అంటే? ఎందుకని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, వద్దు అని చెప్పి. నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? నీ కొలిసి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? ఇప్పుడు నేను నీ మంచి కోరేవాడినే కదా, నా మంచి కోరాలని నేను కోరుకుంటానా? నీ మంచి కోర చెప్తున్నా వద్దు అంతే. అలాగే చెప్పచ్చు కదా అంకుల్.
రీజన్ ఏం లేదమ్మా, వద్దు మీ ఇద్దరికి పెళ్లి సెట్ అవ్వదు, ఆ మాట వినండి. ఎందుకు సెట్ అవ్వదు అంకుల్? మేము చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగాము, ఒకటే సెట్ స్కూల్. అవ్వదమ్మా. మేము ఇద్దరం బాగా అర్థం చేసుకున్నాము ఒకరినొకరము. వద్దమ్మా మీ ఇద్దరికి పెళ్లి సెట్ అవ్వదు, నా మాట వినండి. అదే ఎందుకు వద్దు? నువ్వు రీజన్ చెప్తేనే కదా తెలిసేది ఎందుకు వద్దు అని. ఫ్యామిలీకి చెప్పాను కదా వద్దు అని చెప్పి, నువ్వు ఏమండి? చేస్తావు నువ్వు. హలో సార్. ఇప్పుడు ఏది అడిగినా నువ్వు వద్దనలేదు, ఎందుకు అసలు? సార్ నా పేరు ఉషశ్రీ, నేను అడ్వకేట్ ని. మీ పిల్లలు సుమన్ టీవీకి కాల్ చేశారు. ఎవరు వీళ్ళంతా ఎవరు? నువ్వు నాకు ఏ విషయం చెప్పట్లేదని నేను సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ చేశాను. నువ్వెందుకు చేసావు? మరి నువ్వు నాకు ఏ విషయం చెప్పట్లేదు కదా. మేడం చెప్పాను కదా వద్దు అని. మరి వాళ్ళకి ఎందుకు చేసావు? మేడం ఒకసారి మాట్లాడింది, నేను అసలు ఇలా మాట్లాడుతున్నారు అసలు. ఏమండి మీ పేరేంటండి? లక్ష్మీనారాయణ మేడం. లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్, నేను అడ్వకేట్ ఉషశ్రీని. మీ బాబు పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయికి ప్రామిస్ చేశాడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, 4 ఏళ్ల నుంచి కలిసి. పిల్లలు వాళ్ళంటే ఏదో తేలిక చేశారు, మీరు పెద్దవాళ్లే కదా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినని పంపించడం మానేసి మీరు తిరిగి మాకు ఫోన్ చేస్తారండి. మీరు 100% అండి. తల్లిదండ్రులు పంపించడం మానేసి మీరు పంచాయతీలు చేస్తున్నారా? తల్లిదండ్రులు చెప్పిన మాట వినమనే చెప్తాం సార్. మీ పిల్లలు మీకు గౌరవం ఇచ్చారు కాబట్టే, మరి మీకు గౌరవం ఇచ్చారు కాబట్టే మీ కన్సెంట్, మీ కాబట్టి ఆడు మంచి కోరుకున్నా నేను ఈ పెళ్లి వద్దు అని ఇష్టపూర్వకంగా చేసుకుందామని మాత్రమే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది సార్. మీరు అది గమనార్హంగా మీరు గమనించాలి. లేకపోతే వాళ్ళు మీ ఇష్టాన్ని మీకు గౌరవం ఇవ్వకపోతే వాళ్ళిద్దరు లేచిపోయి కూడా పెళ్లి కాదండి, చేసుకోవచ్చు. వాళ్ళ మంచి కోరే వారే అయితే కన్నా మరి కారణం చెప్పండి. మరి అది మీరు కారణం చెప్తే మీ అబ్బాయి మా దాకా రాడండి. లక్ష్మీనారాయణ గారు చెప్తున్నానమ్మా, ఆ పెళ్లి వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు. అరే రీజన్ చెప్పాలి కదా అని కదండి అడుగుతున్నారు. మీకు అర్థం అవుతుందో లేదో. మీరు ఎవరు అని అడిగారు కదా. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, మీరు ఎవరు అన్నారు? ఇంట్లో ఏదైనా ఏ సమస్యకైనా ఎవరికైనా పరిష్కారం దొరకనప్పుడే ఇంకొకరి దగ్గరకు వస్తారు. చూసుకుంటాం, మీరు ఎవరు? అరే చెప్పట్లేదు కదా నాన్న. బుద్ధి లేని లక్ష్మీనారాయణ గారు మీ మీద అంత ఊరందరికి చెప్తావా? నన్ను కొడుక నువ్వు నాకే చెప్పట్లేదు, ఇంక నేనేం చేయను. అందుకే నేను సుమన్ టీవీ వాళ్ళ సహాయం తీసుకున్నాను. ఎవరు సహాయం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే నేను చెప్పాలా? లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పకపోతే మీ మీద కేసు అవుతుంది. నా మాట విను. నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు, నువ్వంటే నాకు నచ్చగా కాదు. మరి ఎందుకు అంకుల్ చేయడానికి ప్రాబ్లమ్? కదా నేను మీ ఇద్దరు మంచి కోరుకునేవాడిని కదా. ఆ మంచి ఏంటో చెప్పండి లక్ష్మీనారాయణ గారు. చేయండి అని అంటున్నాము. వద్దు తల్లి, మీ ఇద్దరికి పెళ్లి సెట్ అవుదమ్మా. సరే మరి మీకు చెప్పకుండా వాళ్ళు లేచిపోతే లక్ష్మీనారాయణ గారు సెట్ కాదని అసలు ఏమైంది? నోరు మూసుకో. కానీ లక్ష్మీనారాయణ గారు మీకు లీగాలిటీ కేసు పెడదాం అనుకుంటున్నాం మేడం. నేను పోలీస్ స్టేషన్ డెఫినెట్ గా అమ్మా, నువ్వు నా దగ్గరికి రా. 69 BNS ఓకే, చీటింగ్ ఆ అబ్బాయి మీద కన్నా వీళ్ళ నాన్నగారి మీదే వేద్దాం. ఎందుకంటే వీళ్ళ నాన్నగారే కదా అబ్బాయిని ఆపేది. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి సెక్షన్లు పక్కన పెడితే చీటింగ్ చేశాడు నిన్ను. ఏ కారణమో చెప్పండి సార్, మీ ఇష్టం వచ్చినట్టు. నాకు కారణం ఉంది, కారణం ఉందంటే ఒక అమ్మాయి జీవితం పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు. ఏంటి ఏంటి ఏంటండి? ఏదైనా ఒక మాట అంటే జనాలందరూ ఉసిగలిపేలా ఉన్నారు మీరందరూ. జనాలను ఉసిగొల్పనికి ఏముందండి? ఇప్పుడు అంతా ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారా? నాకు రీజన్ ఉంది, నేను ఎందుకు చేయకూడదు నాకు రీజన్ ఉంది. అది కాదండి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషము. అసలు మేము మైనర్లం కాదు కదా, మేము మేజర్లం. మేము యాక్చువల్లీ మేము చేసుకోవచ్చు. ఏం చేస్తారు మరి అది చేస్తే? అయినా చెప్తున్నాను తల్లి, నువ్వంటే నాకు ఇష్టమే. మరి ఇష్టం ఉన్నప్పుడు చేయొచ్చు కదా. ఇష్టమే అని చెప్తున్నాడు కానీ పెళ్లి అనేటప్పటికీ వద్దంటున్నాడు ఆయన. మీ ప్రాబ్లం ఏంటి? మేడం అడుగుతున్నారు, చెప్పండి లక్ష్మీనారాయణ గారు. అంకుల్ మీరు మ్యారేజ్ కి ఒప్పుకోకపోతే మేము ఇంకా డైరెక్ట్ గా మేము కేసు పెట్టేస్తాను అంకుల్. నేను అక్కడైనా నేను న్యాయం కోరుకుంటాను, వాళ్ళని అడుగుతాను. రూపా తల్లి, నువ్వు కేసు పెడతావని నేను నీకు చెప్పలేను, నేను నీకు భయపడే చెప్పలేను. నీ మంచి కోరేవాడి తల్లి, మనకి నీకు ఈ పెళ్లి సెట్ అవ్వదమ్మా. నేను చేస్తాను, నీకు నచ్చిన అబ్బాయి చెప్పండి. మేము లేచిపోకుండా మేము ఎందుకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పి? వద్దు అని చెప్పాను కదా. నేను ఈ పెళ్లి వద్దు అంటే వద్దు అంతే. అదే ఎందుకు వద్దు? కాదు ఇది. లక్ష్మీనారాయణ గారు, వద్దు తల్లి. లక్ష్మీనారాయణ గారు ఇదిగోండి లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి. నేను చేస్తాను కదా నేను పెళ్లి. ఎవరు వద్దు అంకుల్. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటానండి. సరే ఏదో ఒక అన్ని బాగున్నాయి, ఏ విషయంలో మీకు ప్రాబ్లం ఉందో ఒకసారి చెప్తే మేము కూడా మీ వైపు నుంచి మేము మాట్లాడి అతన్ని ఒప్పిస్తాం కదా. ఇదమ్మా సరైన కారణం, అందుకే మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదు అని మేము చెప్తాం. మీరు వద్దు వద్దు అంటే ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళిపోతారండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మీరేం చేయగలరు? ఎదురుగా పెరిగిన పిల్లలే అమ్మా.
ఇప్పుడు నా పిల్లల గురించి నాకు తెలియదు కాదు కదా. నా శ్యామంతో రూపా కూడా అంతే, వాళ్ళిద్దరు మంచి. అవునండి, మీ శ్యామ్ అంతే రూపా అంతే అనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళని ఇద్దరు ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారు కదండి. మీకు ఏదైనా వేరే కారణం ఉంటే చెప్పండి. అదే ఎందుకు అవ్వదండి? పెద్దోళ్ళు అయ్యండి, తండ్రి మాట ఏమని చెప్పడం అని. సరే లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పిందంతా ఒప్పుకుంటాను. మీకేదో ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ మీరు మనసులో పెట్టుకొని పిల్లలకి చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు మీ అబ్బాయి మీద మీ మీద కేసు నేనే వేయిస్తా ఆన్ ఫాల్స్ ప్రామిస్. ఇప్పుడు మీకు ముందు తెలీదా? చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతున్నాడు, 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు, కలిసి పెరుగుతున్నారంటే అన్న చెల్లెలా అన్న చెల్లెలు ఎట్ట తిరుగుతారండి? మీకు కామన్ సెన్స్ ఉంది కదా. ప్రేమించుకునే వ్యక్తులను అన్న చెల్లెలు తేడా తెలీదా మీకు? మాత్రం తేడా తెలియదు మరి చెప్పారు మీరు. నా కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పాడేద్దాను, అర్థమైందా? అసలు మీ ప్రాబ్లం ఏంటి అంకుల్ చెప్పండి. అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని తిరుగుతున్నప్పుడు మీకు తెలీదా? పెళ్లి చేస్తాను కదా, అసలు ప్రాబ్లం ఏం లేకుండా పెళ్లి చేస్తా. పోనీ వాళ్ళిద్దరు మీకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటారండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏదో Exactly. ఈ నేనే కాలంలో చేయిస్తా. అలాంటి వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్న అడ్వకేట్ హెల్ప్ చేస్తానంటున్నారు. ఈ కాలంలో అలాంటి పిల్లలు లేరు. మంచిగా అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనే కదా అడుగుతున్నారు. ఎందుకు మీరు దాచుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమన్నా చేశారా? మీరు ఏదైనా అంటే నేను ఏంటండి వాళ్ళ అన్న చెల్లెల్లాగే నేను అన్నా చెల్లెల్లాగానే ఎందుకు అన్నా చెల్లెల్లాగా ఒక ర్యాండమ్ పర్సన్ వాళ్ళ కూతురు అన్నా చెల్లెల్లా ఎలా అనుకుంటారండి మీరు? అంటే మీ ఫ్రెండ్ అని చెప్తుంది, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్స్ మీ ఇష్టం వచ్చినట్టు కలిపేస్తారా? మీరు ఊహించుకుంటారా? ఏమో అమ్మా శ్యామ్, ఇక మీ నాన్న ఒప్పుకునేలా లేరు. మరి మీరు అడ్వకేట్ అమ్మ మీరు మా దగ్గరకు వచ్చే అమ్మా శుభ్రంగా నేను లీగల్ మ్యారేజ్ చేస్తా. పాప ఇలా నాన్న మీదే కేసు పెడదాం మనం, అర్థమవుతుందా? వాళ్ళ నానే దీనికి ప్రాబ్లం కాబట్టి ఏంటి అసలు మీరే జైలుకి వెళ్తారు సార్, మీ ఇష్టం. ఇది చూసే వాళ్ళు మీరు ఇందాక అన్నారు కదా, మీరు ఇంకా మంచి చెప్పాలి కానీ పిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళు ఏమైనా మైనర్ తప్పు చేయట్లేదు. అబ్బాయి శుభ్రంగా చేసిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకుంటానని చెప్తున్నాడు. ఇప్పుడు మీ అనుమతి కోసం వచ్చారండి వాళ్ళు. మీరు సరే అంటే మీ ఫ్యామిలీని ఒప్పించుకుందాం అనుకుంటున్నారు. లక్ష్మీనారాయణ గారు మీ ప్రాబ్లం ఏంటని మాటలు పట్టించుకోకు నువ్వు, ఒక్కటే వాళ్ళ అంకుల్ మాటలు మీరు ఓకే అంటే పట్టించుకోకు సరే నువ్వు. అంకుల్, నేను లేదంటే దగ్గరుండి నేను పెళ్లి చేస్తా అంటున్నారు కదా, శ్యామ్ వద్దు. ఏంటి శ్యామ్ వద్దు. మీరెవరండి ఆమెకి పెళ్లి చేయడానికి? అదే కదా మీరు ఎవరండి? శ్యామ్ నీకు రూప చెల్లి అయింది, ఓకేనా? చెల్లవుడు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? చెల్లి ఎలా అవుతుంది? చెల్లవుడు ఏంటి? రిలేషన్ మరి చెప్పలేను. ఏంటి అంకుల్ మీరు ఒక్కొక్క రిలేషన్ అమ్మా నీకు శ్యామ్ అన్నయ్య అవుతాడు. ఏంటండి షాబ్ అన్నయ్య అవుతారు అంటున్నారు. శ్యామ్ అన్నయ్య అవుతాడంటే వాళ్ళమ్మ మీకేమవుతుందండి బాబు? ఆ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ అమ్మగారు మీకేమవుతారండి? వ్యవహారం కాదు. మీరు ఇన్నాళ్ళ వరకు నా మనసులో దాచిందా అని మీరు ఇప్పుడు ఈ రోజున మధ్యలోకి తీసుకొచ్చారు. పిల్లలకి తెలియకూడదు నేను దాచుకొచ్చాను. ఆహా, తెలియకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటే మీకు ఓకేనా? ఏ విధంగా అవుద్దండి? రూప శ్యామ్ కి చెల్లి ఏ రిలేషన్షిప్ లో అవుద్ది? మేడం రూపా వాళ్ళ ఫాదర్ నేను ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ మేడం. ఓకే, అయితే ఇద్దరం ఒకే దాంట్లో జాబ్ చేసిన వాళ్ళం, ఒకే దగ్గర ఉన్నాం, ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడైతే చనిపోయాడో కొంచెం వాళ్ళ వైఫ్ లోన్లీగా ఫీల్ అవ్వడంలో నేను తెలిసి దీనికి తప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ పాపని నా గుండెల్లో మోస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అనుకుని నేను చిన్నప్పటి నుంచి ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ కూడా నేను అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంతకు మించి నా మనసులో బాధ ఇంకా నేను చెప్పలేను. ఇది అసలైన కారణం. అర్థం కావట్లేదు. అంటే మీ ఫీలింగ్స్ మీకున్నాయి, మీరు ఏదో చేశారు, బట్ మీ ఫీలింగ్స్ మీ కొడుకు బాధ్యుడు కాదు కదా. ఇక్కడేం ఒరిజినల్ గా ఇప్పుడు రూప మీకు పుట్టిన అమ్మాయి కాదు కదా. ఏమ్మా శ్యామ్, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? శ్యామ్ నేను ఇంత డైరెక్ట్ గా చెప్తుంటే ఓకే నేను చెప్తున్నానుగా, మీరు మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడానికి మీరు సపోర్ట్ చేసుకొస్తారండి. అరే మీకు నచ్చినట్టు మీరు చేశారండి, మరి మీ అబ్బాయి ఫీలింగ్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? లాగానే మాకు రాఖీలు కానీ అలా చేయొచ్చు కదా. అది కరెక్టే కదా. కరెక్ట్ గా చెప్పావమ్మా రూప. మీరిద్దరు అలాగే ఉంటారని అనుకున్నానమ్మా. మీరు ఎలా అనుకుంటారండి? వాళ్ళు ఎలా ఉండాలో మీరు ఎలా అనుకుంటారు? ఉంటారనుకున్నాను, మీరు ఎంతవరకు తీసుకొస్తారనుకోలేదు. రూప తప్పు అయిపోయింది తల్లి, నాకు క్షమించండి. మా మదర్ ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. అయినా నువ్వు ఇలా చేస్తావు, నేను అనుకోవట్లేదు నాన్న అసలు. అది తెలిసి తెలియని టైంలో అయిపోయింది శ్యామ్. ఎలా దానికి ఇప్పటికీ నేను regret అవుతున్నా. ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంది, మీరు అలా చేస్తారని అనుకోలేదు, మా మదర్ అలా చేస్తారని అసలు అనుకోలేదు. సో ఇన్ని రోజులు వాళ్ళ తల్లి మీద ఉన్న గౌరవం కాస్త ఈ మాటతో పోయింది, అంతే కదండి? అంటే మేడం మనం ప్రాక్టికల్ రియాలిటీలో మొరాలిటీ ప్రకారం మీరు చెప్పింది కరెక్టే. అవును. నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. జరిగిపోయిన దాన్ని మనం ఇప్పుడు మార్చలేము.
మీ ఇద్దరు ఇప్పుడు రియాలిటీ ఏంటో తెలిసింది. రూపా, శ్యామ్, నేను మీ ఇద్దరిని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీకు ఇన్ని సంవత్సరాలు తెలీదు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం మన మోరల్ గా మన కల్చరల్ వాల్యూస్ చూసుకుంటే మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు. అందుకనే మీ అమ్మగారు కూడా ఎందుకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అంటే ఇదే రీజన్. అదే రీజన్ అమ్మా, నీవు చెప్పలేక మీ అమ్మ. సో తప్పో ఒప్పో జరిగిపోయిందని అయితే మార్చలేను రూపా. మీ ఇద్దరు మనసులు మార్చుకొని ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ని ఇంతటితో వద్దు అనుకుంటే మీ తల్లి గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీరేమంటారు ఇప్పుడు చెప్పండి. అది మీ నిర్ణయం, మీరు ఆలోచించుకోండి. అంకుల్ మీరు కూడా ఇలా చేస్తారని నేను అసలు అమ్మా, అది అనుకోలేదు తెలిసి తెలియని సమయంలో అయిపోయింది తల్లి, నన్ను క్షమించి తల్లి. మీ అమ్మకి ఈ విషయం మళ్ళీ ఎంత ఆవిడ మనసును బాధ పెట్టుకో. చూడమ్మా రూప, శ్యామ్, ఇదే నా చివరి మాట. నువ్వు గనక తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నువ్వు నా శవాన్ని చూస్తావు. ఇంకా అంతకి నేనే నాకు మాట చెప్పలేను. ఇదొక బ్లాక్ మెయిల్ అంతే. పేరెంట్స్ అదే చేస్తారండి, ఎండ్ ఆఫ్ ద డే అదే చేస్తారు. సరే, వాళ్ళ స్వార్థం కోసము పిల్లల జీవితాలు నాశనం చేయడం. కానీ ఈ విషయంలో మాత్రము మనం కూడా ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఏం చెప్పలేము. ఇది ఒక అన్నా చెల్లెళ్ళ ఇది. అసలు ఏం సో అర్థం దానికి కావట్లేదు. మనము అంటే నా కొడుకు కూతురు మనసు మార్చండి ప్లీజ్, దయచేసి నా సరే, కొడుకు శ్యామ్. మనసు మార్చండి. శ్యామ్, రూపా ఒకసారి చెప్పేది వినండి అమ్మా. శ్యామ్, ఆయన చేసిన తప్పుకి మేమేలా బాధ్యులు అవుతాం మేడం? కాదు ఒక్కసారి నేను చెప్పేది మేము ఎందుకు వదులుకోవాలి? 100% మీరు చెప్పేది 100% న్యాయము, సముచితంగానే మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ మీ నాన్నగారు ఆయనకి తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేశారు. దాని ప్రకారం చూసుకుంటే మనం ఇంకా ఇండియన్ కల్చర్ లో ఉన్నాం. ఏ మేడం, అంతే కదా, మన సంస్కృతిని సంప్రదాయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించాలి. శ్యామ్, మేడం అయినా అలా ఎలా అంత వదిలేస్తాం? ఈజీగా అవ్వదు కౌన్సిలింగ్. టైం పడుతుంది. నీకు దగ్గరుండి మంచి అబ్బాయిని తీసుకొచ్చి మీరు అమ్మా రూప, మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి అంకుల్ చేస్తాను. మీరేం మాట్లాడుకున్నా అంకుల్. అయినా నువ్వు అసలు నాకు వాళ్ళు చాలా మాట్లాడుతున్నాను అసలు. సెన్సిటివ్ ఉన్నారు కోపం పిల్లలు, నాకు నీ మీద నువ్వు చేసిన అర్థమైపోయింది. శ్యామ్ ఒక మాట నేను చెప్తాను వినమ్మా. మనం ఎంత ఎదిగినా, ఎంత పాశ్చాత్య దేశపు అలవాట్లని సమకూర్చుకొని మన జీవితాన్ని బతుకుతున్నాం. ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, కాదనట్లేదు. మీరు ఇంకా తల్లిదండ్రులకి వాల్యూ ఇస్తున్నారు కదా, ఇద్దరు ఇస్తున్నారా లేదా? అవునా? కల్చర్ కి ఇంకా వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మీరు సుమన్ టీవీ వరకు వచ్చి మేడం కొంచెం మా నాన్నగారి మనసు మార్చండి మేడం అని మా ఇద్దరిని అడిగారు, అవునా లేదా? సో అదే గ్రౌండ్స్ మీద చెప్తున్నాను. మీ నాన్నగారు మనసు కుమిలిపోవటం కదా, ఆయన చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారంటే ఆయన బాధ అంత భరించలేని బాధకి వెళ్ళిపోతారు. మనస్సు డెఫినెట్ గా ఒప్పుకుంటారు, మీరు ఇష్టపడ్డారు. వదులుకోవాలన్న మాకు అలాగే ఉంటది కదా మేడం. ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు వేరే కాదు కదా. ఇప్పుడు ఒక అన్నా చెల్లెళ్ళు మీరు అవుతారు అని అనుకున్నప్పుడు ఇంకా సరే ఎలాగైనా పెళ్లి చేసుకుంటామని మీరు కూడా అనలేరు, అంటారా? ఇప్పుడు అన్నా చెల్లెలైనా మేము పెళ్లి చేసుకుంటాము అని అనరు. అలా ఆ విధంగా మేము కూడా చెప్పాం. ఇప్పుడు మీ నాన్నగారు, మీ తర్వాత రూపా వాళ్ళ అమ్మగారు ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు దగ్గర అయ్యారో, మరి మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఆమెకు దగ్గర అయిందో కదా, మీరు అవి కూడా ఒకసారి ఆలోచించుకోండి. రెస్పెక్ట్ ఇప్పుడు మీ ఇద్దరు చాలా పద్ధతిగా ఉన్నారు. ఆ పద్ధతిగా ఉండబట్టే మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదని మా వరకు వచ్చారు. సరే, మేము కూడా ఏమనుకున్నామంటే వేరే సమస్య ఏమో, ఒకవేళ వాళ్ళు మీ అంతస్తుకు తగరేమో, లేకపోతే మీ కాస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో సర్ది చెప్దాం అనుకున్నామే గానీ ఇలా అని మీ నాన్నగారు చెప్పేదాకా మేము నిజంగా ఊహించలేదమ్మా కదండి ఉష గారు. మనం సో కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం చెప్పలేం. మేము ఒకటే చెప్తాం, మీరు ఇంత మంచి మనసుతో పెద్దవాళ్ళను గౌరవిస్తున్నారు కాబట్టి. సరే, మీ అమ్మగారిని కూడా ఇప్పుడు ఆమె ఎంతో కష్టపడి నేను పెంచిందమ్మా రూప. ఇవాళ ఇప్పుడు ఆమె పెద్ద ఆవిడ అయిపోయి ఉంటది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆమె 4 మాటలంటే ఇంకా కుమిలిపోతుందే తప్ప తను ఏం చేయలేదమ్మా, నా తప్ప అయిపోయిందని తప్ప నీకేం చెప్పుకోలేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని ఈ సొసైటీలో మనం ఇలా చేసుకుంటే ఇది తప్ప ఒప్ప అనేది మీ విఘ్నత వదిలేస్తున్నాము. ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను రూపా అండ్ శ్యామ్, మీరు కనుక ఈ నిజాన్ని, మాకే గుండెకి బరువుగా ఉంది, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే మీ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతారు. వాళ్ళిద్దరినీ కోల్పోయిన తర్వాత మీరు వాళ్ళ శవాల మీద కట్టే మీ ప్రేమ అంటే అది కప్పున్న ఇల్లు కప్పు లేని ఇల్లు అంటే వీళ్ళకి కూడా ఒక గిల్ట్ ఉంటది ఉష గారు, అంతే కదా. ఇటు తల్లి ఉండదు, ఇటు అబ్బాయికి తండ్రి ఉండడు, ప్లస్ వాళ్ళు కూడా మనం ఇలా తప్పు చేశామే అనేది ఉంటది. కాబట్టి వీటన్నిటి బదులు
ఒక్కసారి మళ్ళీ మీరు అంటే ఒకసారి చనిపోయే ఆలోచించుకోండి. సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఇంకా ఇద్దరు గుండెలు అంతే కదా. పగిలిపోయినట్టే. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో మీ తల్లిదండ్రులు కోల్పోయి కూడా మీ ప్రేమ వాళ్ళ నాన్నగారు గెలిపించుకుంటారా? మనతో ఆ నిజం చెప్పినప్పుడు ఆయన సగం చనిపోయారండి కదా. ఒకటమ్మా, మీ తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ శవాల మీద చాలా ఉంటుంది మేడం. శ్యామ్ రూపా మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నానమ్మా, మీరు మళ్ళీ పెళ్లి 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 అంటే మీరు నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఇంకా అంతకు మించి నేను ఏం చేయలేదు. ఉంటా. అదేంటి నాన్న బెదిరిస్తున్నా? హలో హలో అంకుల్ ఇదిగో శ్యామ్ రూప, మీకు ఒకటే చెప్తున్నాను, మీ తల్లి తండ్రి శవాల మీద మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మీ కొత్త జీవితాన్ని మొదలు పెడతారో, వాళ్ళకి వాళ్ళ విఘ్నతకి వాళ్ళు జరిగిన వాట్ ఎవర్ అది మనకి అప్రస్తుతం. ఇప్పుడు ఆయన అంత బాధపడుతున్నాడు. చెప్తారా మీకు ఫోన్ చేస్తే? అమ్మా నేను మంచి చెప్తాను. కాదు ఇంకేదన్నా అదే ఉంటే కదా, నేను అంటే మన ఖచ్చితంగా కట్టుబాట్లు మనకు ఉంటాయి కదా, మన సంస్కృతి ఏంటి మీకు తెలుసు. సమస్య ఏదైనా అయితే పరిష్కారం ఉంటదేమో గానీ మీ ఆయన నాన్న చచ్చిపోతాను చెప్పిన అంటున్నాడు దానికి రాదా. అసలు ఇప్పుడు ఆయన చచ్చిపోయాడంటే ఆవిడ కూడా చాలా సైలెంట్ గా ఉన్నట్టున్నారు. ఇద్దరిని కోల్పోయి మీ ప్రేమను గెలిపోయి తల్లి తండ్రిని కోల్పోయి మీ మనసుని కట్టుదిట్టడి చేసుకోవడం కష్టమే. అంటే ఒక అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని మీరు ఒక భార్యాభర్తల సంబంధాన్నిగా చేస్తాము అంటే అది ఎవరు ఒప్పుకోరు. మేము కూడా అది హర్షించాము. కాదు, మీ మనసు కూడా ఒప్పుకోదమ్మా, మీ మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. మేము కూడా అలా చేసుకోవడానికి అదేమ్మా, అదే చెప్తున్నాను. మేడం. కాకపోతే ఆ పెయిన్ అనేది చాలా అది. ఉంటుంది కదా మేడం. మీరు నా మాట విని మీరు మంచి పిల్లలు ఒక్కసారి ఇక్కడికి రండి, మేడం కౌన్సిలింగ్ ఇస్తారు కొన్ని సెషన్స్ తో. నేను మాట్లాడతాను. ఒకసారి రామ్మా రూపా, నేను మాట్లాడతాను. ఈ విషయంలో మీ అమ్మగారి మీద కోపం తెచ్చుకోకు, నువ్వు పెంచుకోకు కూడా. ఆమెకు నువ్వు ఒక్కదానివే అమ్మాయివి కాబట్టి ఆమె మీద ఆమె ఏ పరిస్థితి, మళ్ళీ చెప్తున్నా, ఏ పరిస్థితిలో ఇలాంటిది జరిగిందో నువ్వు కూడా కాస్త పెద్ద మనసు చేసుకొని మనసు దిట్టపరచుకో. శ్యామ్ మీరు కూడా అట్లాగే ఉండండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి రండి. నేను దానికోసం ఏమీ ఛార్జ్ చేయము, తప్పకుండా రండి మా దగ్గరికి. మేడం ఉష గారు కూడా ఉన్నారు, లీగల్ గా కూడా మీకు హెల్ప్ చేస్తారు. సరేనా అమ్మా రూపాషా, ఒక్కసారి రండి అమ్మా. సరే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వీళ్ళు నిజంగా ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలైతే కాదు. ఒక్కొక్కరు అంటే లక్ష్మీనారాయణ గారు చెప్పే వరకు అసలు ఊహించని ఆయన నిజంగా అంత బాధ, అంటే చనిపోతాను నేను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అదా చూసావు కదా, మీ వల్లగా వాళ్ళు ఎందుకు ఇది అవ్వాలని. బట్ ఆయన చాలా చాలా అంటే మేబీ భరించలేని స్థితికి వెళ్ళిపోయి ఆవిడ కూడా ఎస్సు నువ్వు చెప్పుకుందాం, ఇద్దరేమన్నా చేసుకుంటే మనం దానికి కాజ్ అవ్వకూడదు. గారు అంటే దేనికైనా సరే పోనీ అతను చనిపోతా, చాలా మంది పేరెంట్స్ ఇలాగే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని మేము చనిపోతాం అంటారు, అది వేరే. కానీ ఇక్కడ వీళ్ళ రిలేషన్ ఏంటంటే అన్నా చెల్లెల రిలేషను, లేదా అక్క తమ్ముడు. అలాంటిదప్పుడు మనం కూడా ఏం చెప్పలేం. ఎంతసేపు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే ఒక పెద్దలుగా మనసులు మార్చి ఒక కౌన్సిలర్ గా మనం ఏంటంటే ఆ పిల్లల్ని మనం కౌన్సిలింగ్ చేసి ఇది కాదు అని చెప్పడమే మన బాధ్యత. మనసు టైం పడుతుంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా. ఇష్టం అంత ఈజీగా పోదు, కానీ మార్చుకోవచ్చు రాదా. అదే అందుకే ఈ అన్నా చెల్లెల సంబంధం కాకుండా అతను ఇంకా ఏ రీజన్ చెప్పినా మనం ఊరుకునే సరిగా మనం ఊరుకుండే వాళ్ళం కాదు. అన్నా చెల్లెల సంబంధం అన్నిటికీ మనకు కూడా ఒకసారి మనం ఊహించని మలుపిది. కాబట్టి ఎంత న్యాయము, లా అండ్ ఆర్డర్ అవి ఉన్నా సరే వీఆర్ రూటెడ్ ఆన్ అవర్ కల్చర్. అంతే కదండి. సో అది మధ్యలో మనం అది మనం మర్చిపోకూడదు. ఆ విధంగా పిల్లలు వస్తే మనం తప్పకుండా మాట్లాడదాం, మనసు మారు సెషన్స్ పడతాయి వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.